సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటకి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా బెయిల్ వచ్చిందంట. అవా నవ్వుతురు చూడాగా. ఇగో నేను 2 days లో బయటకు వస్తా. మనం కలిసిన తర్వాత ధూమ్ ధామ్ చేద్దాం. నాకు తెలిసిన చోట మంచిగా బోటి కూర మళ్ళా బాటలు పెట్టి జైల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే జైలు శాఖ ఏం చేస్తోంది? హ్యూమన్ రైట్స్ ఎలా రియాక్ట్ అవబోతోంది? దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పుడే ఆ వీడియో చూసామమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్ళి తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ని కలిసి జరిగింది ఏంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం.